జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభమైంది. లక్ష్మీ బ్యారేజ్ జియో టెక్నికల్ పరీక్షలను అధికారులు పూర్తి చేశారు. బ్యారేజ్ దిగువన భూగర్భ స్వరూపం, ఇతర అంచనాల కోసం 37 బోర్ హోల్స్ వేసి పరీక్షలు నిర్వహించారు. మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిని పిల్లర్లు కుంగిపోవడంతో మరమ్మత్తు పనులు చేయాలని ఎన్టీఎస్ఏ తెలంగాణ సర్కార్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భూగర్భ స్వభావం, ఇసుక, కాంక్రీట్ పటిష్టత తదితర అంశాలపై విభిన్న లోతుల్లో పరీక్షలు చేశారు. పూణేకు చెందిన CWPRS శాస్త్రవేత్తలు ఈ పరీక్షలు నిర్వహించారు. పలు నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపారు. GPR పరీక్షలు పూర్తి కావడానికి వారం రోజులు పట్టే అవకాశం ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ లక్ష్మి. ఏదైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు తెలంగాణలోని కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన 3 ప్రధాన బ్యారేజీల్లో 2 అయితే వీటి నిర్మాణాన్ని తెలంగాణ నీటిపారుదల శాఖ పర్యవేక్షణలో ప్రైవేటు నిర్మాణ సంస్థలైతే అప్పగించడం జరిగింది. దీనికి ఫస్ట్ అయితే LT అంటే లెర్న్ అండ్ టర్బో లిమిటెడ్ కంపెనీ ఒకటిను, నెక్స్ట్ ఇంజనీరింగ్ అండ్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ జాయింట్ వెంచర్ గా పనులైతే చేపట్టిన పరిస్థితి నెలకొంది. ప్రారంభం ఉత్తమ ఒప్పంద విలువ అయితే 1.849 కోట్లలో ఈ ప్రాజెక్టును అయితే చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలో మన మేడిగడ్డ బ్యారేజీ గత ప్రభుత్వం చేపట్టిన నేపథ్యంలో కొన్ని పిల్లర్లు అయితే కుంగిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. దానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే వెంటనే మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్, అన్నారం సరస్వతి బ్యారేజీలు, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం భాగంగా వీటి గేట్లు సమస్యలు ఏదైనా ఉన్నాయని చెప్పేసి ఇదే విధంగా అక్టోబర్ 21, 2020 ఉన్న బ్యారేజ్ లో సమస్యలు అయితే బయటపడిందని చెప్పుకోవచ్చు. 7వ బ్లాక్ లోని పిల్లర్లు నెంబర్ 16 నుంచి 21 వరకు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా 19, 20, 21 ఈ కుంగడం వల్ల పగుళ్లు తీవ్రంగా కనిపించిన పరిస్థితి నెలకొంది. 7వ బ్లాక్ లోని గేట్లు 15 నుంచి 22 వరకు ఎత్తడంతో సమస్యలు వచ్చాయని చెప్పుకోవచ్చు. 20 నుంచి 21 ఈ పిల్లర్ సమీపంలో గేట్లపై ప్రభావం పడిందని చెప్పుకోవచ్చు. అన్నారం సరస్వతి బ్యారేజ్ మొత్తం గేట్లు అయితే 66 గేట్లు ఉన్నాయి. సమస్య వచ్చిన సమయం నంబర్ 2023 ప్రారంభంలోనే వీటి లీకేజ్ అయితే బయట వెలుగులోకి వచ్చింది. 28 గేట్ 38 వద్ద నీటి సీపేజ్ లీకేజ్ గుర్తించినట్లయితే అధికారులు అయితే గుర్తించిన పరిస్థితి నెలకొంది. అధికారుల ఇసుక బస్తాలు తాత్కాలిక నియంత్రణ చర్యలు చేపట్టి అప్పుడైతే తాత్కాలికంగా నిర్మాణం అయితే చేపట్టిన పరిస్థితి నెలకొంది. మేడిగడ్డ సమస్య గేట్ల బ్యారేజ్ పిల్లర్లు పునాది ప్రాంతం కుగ్గడంపై ఎక్కువ అయితే అక్కడ తీవ్రత ఎక్కువ ఏర్పడింది. అన్నారంలోని ప్రధానంగా లీకేజీల కింద బాగా రక్షణ పడల సమస్యలపై చర్చకైతే వచ్చిన పరిస్థితి. ఇదే నేపథ్యంలో కొంత ఇటు BRS ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండూ కూడా మీరు కట్టడం వల్ల ఈ బ్యారేజీ లోపల వల్లే కుంగిపోయిందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అయితే BRS పార్టీని ఎద్దేవా చేసిన పరిస్థితి. అదే నేపథ్యంలో ఈ BRS పార్టీ మొత్తం కూడా అక్కడికి సందర్శించి మీకు ఇది చేతగాలికనే ఇటువంటి ఆరోపణలు మీద చేస్తున్నారు, మేము మంచిగానే కట్టినాం కానీ మీరే ఆరోపణలు చేస్తున్నామనే పరిస్థితి వచ్చింది. దీనిలో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ బోర్లు అయితే అంటే పనులు పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. బ్యారేజ్ దెబ్బతిన్న కుంగిపోవడంతో NDSA రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పూణేకి చెందిన CWPRS శాస్త్రవేత్తలు పరీక్షలు నిర్వహించి ఇందులో భాగంగా 37 బోర్వెల్స్ ను పనులను నిర్వహించారు. భూగర్భ స్వభావం, ఇసుక, కాంక్రీట్ పటిష్టత తదితర అంశాలపై విభిన్న లోతుల్లో బోర్వెల్స్ అయితే వేయడం జరిగింది. పలు నమూనాలు సేకరించి ల్యాబ్కు పంపారు. GPR పరీక్షలు పూర్తి కావడానికి ఇంకా వారం రోజులు పట్టే సమయం వస్తుందని చెప్పారు లక్ష్మి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.